పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు శత్రుచర్ల పరిషత్రాజు, స్థానిక మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతిలో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు, నాయకులు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టగా వారిపై దాడులు జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ నిరసన చేపట్టినట్లు నాయకులు తెలియజేశారు. మహిళలపై దాడులు చేయడమే కాకుండా పీడీ యాక్టులు నమోదు చేసి అరెస్ట్ చేయడాన్ని ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వారు విమర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ గతంలో ఏ టీటీడీ చైర్మన్ వ్యవహరించిన విధంగా బీఆర్ నాయుడు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఆయన హయాంలో అనేక తప్పులు, అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో రాక్షస పాలన తాండవాడిస్తుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. వందల కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసి తిరుమల ప్రతిష్టను దిగజార్చిన బీఆర్ నాయుడుపై యాక్షన్ తీసుకోమని చెప్పి తిరుపతిలో కొంతమంది మహిళలు బీఆర్ నాయుడు ఇంటిపై రాజీనామా చేయాలని ధర్నా చేస్తే వాళ్ళపై పీడీ యాక్ట్లు పెట్టడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు సూటిగా అడుగుతున్నాం. మరి ముఖ్యంగా కోడిని కోస్తే కేసు లేదా ఒక ప్రశ్నిస్తే కేసు. ఈ మధ్యకాలంలో కొత్త చట్టం వచ్చింది, పీడీ యాక్ట్ అని తయారు చేసుకొచ్చి ఎవరు ప్రశ్నించినా, ఎవరు సోషల్ మీడియాలో మాట్లాడినా పీడీ యాక్ట్లు పెట్టి బెదిరించి కార్యకర్తలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన ఎలా పరిపాలన సాగిస్తుందంటే, ఒక పక్క వాళ్ళ ఎంపీ గారు డ్రగ్స్ కేసులు ఇరుక్కుంటే అతనిపై ఎటువంటి కేసులు ఉండవు. ఆ డ్రగ్స్ కేసులే కాకుండా అనేక వేధింపులు చేసినా ఎటువంటి కేసులు ఉండవు. కానీ ఎవరైనా ఎక్కడైనా కోడిని కోస్తే కేసు, మేకను కోస్తే కేసు, మరి ముఖ్యంగా ప్రశ్నిస్తే కేసు, సోషల్ మీడియాలో స్పందిస్తే కేసు. ఈ ప్రభుత్వం ఇలా పరిపాలన సాగిస్తుంది. 18 నెలలుగా ఈ రాష్ట్రం యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసేటట్టుగా ఏమంటున్నారంటే, లడ్డూలో కొవ్వు కలిసిందన్నారు. లేదా ఇప్పుడు ఆ ప్రతిష్ఠ దిగజార్చిన చైర్మన్ని అక్కడ పెట్టడం జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం నియోజకవర్గం తరఫున, పార్వతీపురం మన్యం జిల్లా తరఫున ఒక డిమాండ్ చేస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు, నీకేమైనా సిగ్గు సరం ఉంటే, నీకు పరిపాలన మీద దక్షిత ఉంటే, ఈ రాష్ట్ర ప్రజలకు నీకు సమాధానం చెప్పాలనుకుంటే, నీకు బాధ్యత ఉంటే ఖచ్చితంగా బీఆర్ నాయుడుపై యాక్షన్ తీసుకోండి. రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడుకి కానీ, అలాగే లోకేష్కి కానీ, మరి ముఖ్యంగా సనాతనం చెప్పుకున్న పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు వస్తాయని చెప్పేసి మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన్యం జిల్లా తరఫున డిమాండ్ చేస్తామని మీ ద్వారా తెలియపరుచుకున్నాను. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు వచ్చినప్పటి నుంచి, కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి తిరుపతి లడ్డూ మీద వివాదం చేసి ఎన్నో వివాదాలు, ఎన్నో దుర్ఘటనలు, ఎన్నో అవమానాలు మనము తిరుమలలో చూస్తున్నాం. బీఆర్ నాయుడు వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న వ్యాఖ్యలు హిందువుల మనోభావాన్ని కించపరిచే విధంగా, ఆయన మళ్ళీ భగవద్గీత మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అండ్ మొన్న ఆయన వేరే మహిళతో వీడియోలు, ఫోటోలు దొరికిపోయిన తర్వాత అది నా పర్సనల్ అంటాడు. ఆయన ఛానల్లో మాత్రం మిగతా వాళ్ళ పర్సనల్ విషయాలు మాత్రం వేసుకొని రాత్రి అప్పుడు బిట్లు వేసుకొని బతికిన బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ చేయడం తిరుమల యొక్క ప్రతిష్టను తక్కువ చేసే విధంగా ఉంది. మొన్న ఆయనను తొలగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలు ఆయన బస్ చేసిన హోటల్ దగ్గరికి వెళ్ళి నిరసన చేస్తే గూండాలతో దాడి చేయించి మహిళలని కూడా చూడకుండా వాళ్ళని గాయపరిచి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి పీడీ యాక్ట్ కేసు పెట్టడం అనేది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వారి యొక్క అధికార మదం చూపిస్తుంది. దానికి వ్యతిరేక ఖచ్చితంగా ఆ కేసులు వెనక్కి తీసుకోవాలి. ప్రజలు గమనిస్తున్నారు. వెంటనే ఈ బూత్ నాయుడిని, ఈ బీఆర్ నాయుడిని రాజీనామా చేయాలి. టీటీడీ యొక్క ప్రతిష్టను కాపాడాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మన్యం జిల్లా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున మేమందరం కూడా ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.